హలో ఫ్రెండ్స్, మనకి దివ్యస్ ల్యాబొరేటరీ నుంచి అయితేనండి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. అర్హత అవకాశం ఉన్న మేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరి ఉద్యోగానికి అప్లై చేయండి. ఎందుకంటే ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ, ఎటువంటి అనుభవం కూడా లేదండి. జస్ట్ మనం ఒక ఇంటర్వ్యూ కనుక బ్రేక్ చేస్తే అద్భుతమైన లైఫ్ సెట్ అయిపోయే జాబ్ మందేనండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేది ఎప్పుడుకో ఒకసారి వస్తుందండి. సో ఇలాంటి అప్డేట్ వచ్చినప్పుడు మాత్రమే మనం దీన్ని క్యాష్ చేసి దీన్ని పట్టుకోవాలండి. మరి జాబ్ విషయానికి వెళ్తే పాటికండి 2020 నుంచి 24 సంవత్సరాల్లో ఉన్న పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ పోస్టులకి అయితే అప్లై చేయాలండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు 21 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళండి ఈ పోస్ట్ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. శాలరీ విషయానికి వచ్చేపాటికి ప్రతి నెల మనకి అక్షరాల 18,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. అలాగే బీఫార్మసీ, అలాగే బీటెక్లో కెమికల్ చేసిన వాళ్ళైతే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 21 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. శాలరీ విషయానికి వచ్చేపాటికి ప్రతి నెల మనకి 20,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. ఎంఎస్సిలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెనలాటికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకైతే ఆపర్చునిటీ ఉందండి. 21 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల మనకి 22,000 అయితే శాలరీ ఇవ్వనున్నారండి. అలాగే ఎంఫార్మసీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి శాలరీ విషయానికి వచ్చేపాటికి 24,000 అయితే ఉంటుంది. అలాగే ఏజ్ విషయానికి వచ్చేపాటికి 21 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే ఇంటర్వ్యూ జరిగే డేట్స్ వచ్చేపాటికి అండి ఆల్రెడీ ఇవాళ 20 కాబట్టి ఇవాళ లేదండి. 21వ తారీఖు అండి, అంటే రేపు అన్నమాట. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నియర్ ఫైర్ స్టేషన్ చీపురుపల్లిలో అయితే ఇంటర్వ్యూ జరగనుందండి. అలాగే 22/12/24 వచ్చేసరికి శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ గున్నతోట వలస రోడ్ బొబ్బిలి దగ్గర అయితే ఇంటర్వ్యూ జరగనుందండి. అలాగే 23/12/2024 అండి శ్రీ విశ్వజ్యోతి డిగ్రీ కాలేజ్ బున్నవాడ రోడ్ టెక్కలిలో అయితే ఇంటర్వ్యూ జరగనుందండి. సో ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేపాటికండి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఉండనుందండి. సో ఈ పోస్టులకి ఎవరైతే ఎలిజిబుల్ అవుతున్నారో ఆ క్యాండిడేట్స్కి బ్యాచిలర్ వాళ్ళకైతే ఉచిత వసతి ఇవ్వనున్నారండి. అలాగే ఉచిత యూనిఫామ్ కూడా ఇస్తారు. ఈ పోస్టులు వచ్చిన ప్రతి ఒక్కరికి పిఎఫ్ అండ్ ఈఎస్ఐ కూడా ఉంటుందండి. అలాగే భోజనం కూడా వాళ్ళే పెడతారు. బట్ ఏంటంటే ఇచ్చిన శాలరీలో ఒక 1,000 రూపాయలు కానీ 1,500 కానీ కట్ చేస్తారండి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలండి. సో ఇవి వచ్చేపాటికంటే ల్యాబొరేటరీలో పోస్టులు కదండి, ఏదైనా ప్రాబ్లం ఉంటుందంటే ఏమీ లేదండి. 2 years బ్యాక్ మా బ్రదర్ అయితే జాయిన్ అయ్యారండి. సో ఆయన జాయిన్ అయినప్పుడు ఆయన శాలరీ వచ్చేపాటికి 16,000 అండి. ఖచ్చితంగా 4 నెలలు అయ్యేపాటికి ఆయన శాలరీ వచ్చేపాటికి 3,500 పెరగడం జరిగిందండి. సో ఇప్పుడు 2 years అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆయన శాలరీ వచ్చేపాటికి అండి అక్షరాల 32,000 అయితే వస్తుందండి. సో త్వరగా 1 or 2 yearsలోనే లైఫ్లో త్వరగా సెట్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇవి ఊరికే తీసేసే పోస్టులు అయితే కాదండి, కంటిన్యూగా ఉండే పోస్టులు, శాలరీ కూడా బాగా పెరుగుతుంది. సో మీకు ఏదైనా రెఫరెన్స్ ఉంటే ఏజ్ ఎక్కువైనా కానీ దీనికి యూస్ చేసుకోవచ్చండి. ఓన్లీ 25 కాదండి, మీకు రెఫరెన్స్ ఉంటే కనుక కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ ప్రాబ్లం లేదండి. అలాగే డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. అదేంటంటే డిగ్రీ చేసిన వాళ్ళు లేదా బీటెక్ చేసిన వాళ్ళు దేనికి అప్లై చేసుకోవచ్చు అంటే స్టార్టింగ్ 18,000 రూపాయలు అది జీతం ముందు చూశారు కదండి శాలరీ. సో దానికి ట్రైనింగ్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి జాబ్ లొకేషన్ వచ్చేపాటికండి హైదరాబాద్ అండ్ కాకినాడ సమీపంలో ఉన్న ప్లేస్లో అయితే ఉంటుందండి. అవసరమైతే వైజాగ్ దివిస్లో కూడా మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫామ్ చేస్తానండి. థ్యాంక్ యూ.